అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పేరవడం రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు బతుకమ్మ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, మరి చూసేయండి. కూడా క్రాస్ అనేది పోకుండా అణిగినట్టుగా మంచిగా వచ్చేలాగా, గుండ్రంగా వచ్చేలాగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి నేను ఇక్కడ నాకున్న ఫెసిలిటీస్తో అంటే ఉన్న పూలతో మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. విలేజెస్లో అయితే చాలామందికి అయితే పేరవడానికి వస్తుంది. అంటే లేటెస్ట్గా పేర్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పువ్వులన్నీ సపరేట్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ రావి ఆకులను అయితే బతుకమ్మ పొత్తి నింపడానికి మాత్రం ఇక్కడ రావి ఆకులన్నీ కూడా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. పేపర్ ప్లేటు ఉంటే వాటిని వేసుకోవచ్చు. మనకు న్యాచురల్గా దొరికే ఇలాంటి పెద్ద ఆకులు ఏవైనా సరే వేసుకోవచ్చు అనమాట. బతుకమ్మకు ఎలాంటి ఆకులు యూజ్ చేసినా, ఎలాంటి పువ్వులు యూజ్ చేసినా, ఎన్ని రకాలు యూజ్ చేసినా తప్పేమీ ఉండదన్నమాట. మనకు ఇక్కడ ప్లేటుకు సరిపడా పువ్వులు మనకి ఏ సైజుకి వస్తాయో మనకు కొంచెం అంచనా ఉండాలన్నమాట. మీకు ఈ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. నేను తీసుకున్న పూల క్వాంటిటీకి 2 బతుకమ్మలు, పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అవుతాయి అన్నమాట. నేను ఈ సైజు అయితే పెద్ద బతుకమ్మ చేస్తున్నాను. అయితే ఈ ప్లేటుకు స్టీల్ ప్లేట్ తీసుకున్నాను కదా, దానికి ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 రావి ఆకులు అయితే కరెక్ట్గా ప్లేటుకు సరిపడైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు కుంకుమ వేసుకొని అయితే మనం మొదలు పెట్టుకోవాలి కదా. మనం పసుపు కుంకుమ అమ్మవారికి ఇచ్చినట్టు అనమాట. అందుకోసం అనేసి మనము ఏదైనా కూడా ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు పసుపు కుంకుమ యాడ్ చేసుకొని అయితే చేసుకోవాలన్నమాట. అదేవిధంగా గౌరమ్మని కూడా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించానమాట. చూసేయండి, లాస్ట్ వరకు చూస్తే మీకు బతుకమ్మ పెరవడం అయితే ఈ యొక్క వీడియోతో ఈజీగా వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గానైతే నేర్చుకోగలుగుతారనమాట కొత్త వాళ్ళు ఎవరైనా కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 100 వరహాల పువ్వులు అయితే నేను ముందు ఆడుతున్నాను. ఇవి కొన్నే ఉన్నాయి, కాకపోతే కాడలు పొడవుగా ఉన్నాయి కదా, బతుకమ్మ మంచిగా నిలుస్తుంది అని చెప్పైతే నేను వీటిని కింద లేయర్ లాగానైతే పెడుతున్నాను అనమాట. బతుకమ్మకు ఎన్ని రకాల ఆకులు, ఎన్ని రకాల పువ్వులు ఏవి పెట్టినా కూడా ఎక్కుతాయి అన్నమాట. ఇది పెట్టొచ్చు, ఇది పెట్టొద్దని ఏమీ ఉండదు. కంపల్సరీగా ఏ పూలు ఉంటే ఆ పూలతో మనకు నచ్చినట్టుగా అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే బతుకమ్మ ఒక షేప్ అంటూ ఉంటుంది కదా, షార్ప్గా పొడవుగా కాకుండా, లడ్డుగా పొట్టిగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే సరిపోతుంది. అయితే ఈ బతుకమ్మని మా ఫ్రెండు నేను ఇద్దరం కలిపి అయితే చేశాను అనమాట. ఎప్పుడైనా సరే బతుకమ్మ పేర్చేటప్పుడు ఒకరు పేరుస్తుంటే ఇంకొకరు వాటిని సెట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆపోజిట్లో కూర్చొని ఇలా సెట్ చేస్తే ఈజీగా నీట్గా వస్తుంది. బతుకమ్మ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. అయితే సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మ పేర్చడానికి మాకు ఊర్లో అయితే మినిమం 3 నుండి 4 గంటలైతే పడుతుందన్నమాట. నేను తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ బతుకమ్మకైతే 100 వరహాల పూలైతే ఒక లేయర్ పెట్టాను కదా, పొత్తి నింపడానికి నేను ఆల్రెడీ రావి ఆకులు కట్ చేసి పెట్టాను కదా, ఆ ముక్కలన్నీ కూడా వేసేసాను అనమాట. దీనికి సరిపడా వేసుకోవాలి. మనం పొత్తి అనేది ఎంత కరెక్ట్గా నింపితే అంత బతుకమ్మ అనేది అణుగుతూ అంత మంచిగా ఉంటుందన్నమాట. ఎక్కడా కూడా పువ్వులు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పచ్చ చామంతులు యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. పచ్చ చామంతులు ఇట్లా ఒక లేయర్ లాగానైతే పెట్టుకోవాలన్నమాట. అయితే కాడలు ఉండాలి కంపల్సరీగా, కాడలు ఉన్నవే తీసుకోవాలి. లేదు అంటే కొత్త చీపురు కట్ట ఉంటుంది కదా, కొబ్బరి చీపురు కట్ట కొత్తది తీసుకొని ఆ పుల్లలన్నీ విరుచుకొని వీటికి ఇలా చెక్కేసుకోవాలన్నమాట. చెక్కేసుకున్న తర్వాత కూడా ఇలా బతుకమ్మకైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పేర్చుకోవచ్చు పెట్టేసి. ఇప్పుడు చూసారు కదా, 2 వరుసలైతే నేను ఇక్కడ చామంతి పూలైతే పెడుతున్నాను. పచ్చ చామంతి పూలైతే పెడుతున్నాను అనమాట. నేను ఒక 7-8 రకాల పూలైతే తీసుకున్నాను. అందులో ఎక్కువగా తీసుకున్నది ఏంటంటే గులాబీలు, చామంతిలు అనమాట. మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండేది ఆ 2 రకాల పూలే ఎక్కువ కదా. మిగతావేమో మామూలుగా ఫ్రెండ్స్ ఇంటి ముందు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి, తీసుకొచ్చుకొని అయితే పేర్చి చూపిస్తున్నాను అనమాట నేను ఇక్కడ. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మళ్ళీ రావి ఆకులతో అయితే పొత్తి నింపాలన్నమాట. మధ్యలో ఈ హోల్ అనేది లేకుండా మొత్తం మనం ఎంత ఫిల్ చేస్తూ బతుకమ్మని చేస్తామో అంత గట్టిగా ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క పువ్వు అనేది రాలిపోకుండా
చాలా బాగా రౌండ్‌గా వస్తుందనమాట బతుకమ్మ. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆపోజిట్‌లో ఒకరు కూర్చొని మనకు చెబుతూ ఉంటే, ఇంకొకరం మనం పేర్చుతూ ఉంటే బతుకమ్మ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుందనమాట. లేదు అంటే మనం ఒకరమే ఉండి పేర్చుకుంటున్నాము అంటే, మనం ఒకసారి ఇలా పేర్చుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్ వచ్చి ఒక్కసారి చూసుకొని సెట్ చేసుకొని మళ్ళీ ఆపోజిట్‌కి వెళ్ళిపోయి ఇలా పేర్చుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఎర్ర గులాబీలైతే 2 వరుసలైతే పెడుతున్నాను. పచ్చ చామంతిల మీద ఎర్ర గులాబీలైతే పెడుతున్నా అనమాట. ఊర్లో అయితే ముత్యాల పువ్వని, గూనుగు పువ్వని, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు అలా చాలా రకాల పువ్వులుంటాయి కదా! నేనైతే నాకు అవైలబుల్‌గా ఉన్న ఈ పూలతో అయితే చూపిస్తున్నా అనమాట. అయితే మంచి కలర్‌ఫుల్‌గా చాలా బాగొచ్చింది. మొత్తం పేర్చేసాననమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ గులాబీలు పెట్టాను కదా! ఇప్పుడు మళ్ళీ రావి ఆకులతో ఈ పొత్తయితే నింపేస్తున్నాను. అలా పొత్తి నింపాలి. మనం వరుసగా పువ్వులనేది పెట్టేసుకోవాలి. మనం పొత్తి నింపాలి. వరుసగా పువ్వులనేది పెట్టేసుకోవాలనమాట. ఇలా మొత్తం కూడా మనం పేర్చేసుకుంటూ ఉన్నప్పుడు చుట్టూ కూడా అరచేతులతో రెండింటితో బతుకమ్మను ఒకసారి ఇలా నొక్కినట్టుగా దగ్గరికి అనాలనమాట. అలా అంటూ మళ్ళీ ప్లేట్ పెట్టి పైనుంచి ఒకసారి నొక్కుతూ ఉండాలి. అలా నొక్కితే బతుకమ్మ అనేది దగ్గరగా స్టిఫ్‌గా అణిగి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఒక్క పువ్వు కూడా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. కంపల్సరీగా ఇలాంటి ట్రిక్స్ వాడితేనే బతుకమ్మ అనేది ఊడిపోకుండా నీట్‌గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 వరుసలు తర్వాత వరుస వచ్చేసరికి పచ్చ చామంతులైతే పెట్టానన్నమాట. మళ్ళీ దాని మీద ఎర్ర గులాబీలు పెట్టి మళ్ళీ పైకి లేయర్ వచ్చేసరికి పచ్చ గులాబీలైతే పెట్టేశాను. ఇలా పొత్తి నింపుతూ ఒక్కొక్క వరుస, ఒక్కొక్క కలర్‌లు మనకు పువ్వులు ఏవుంటే వాటినైతే పెట్టుకోవాలి. ఇలా ప్లేట్‌తో ఇలా కంపల్సరీగా నొక్కుతూ ఉండాలి మధ్యలో మధ్యలో కొంచెం గట్టిగా ఇలా అణిగినట్టుగా నొక్కుతూ ఉండాలి కంపల్సరీ అనమాట. ఇలా ప్లేట్‌తో నొక్కిన తర్వాత అరచేతులతో చుట్టూ కూడా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా గట్టిగా నొక్కేసుకుంటే బతుకమ్మకు పువ్వులు ఎక్కడ కూడా ఒక్కటి కూడా రాలిపోకుండా నీట్‌గా వస్తుంది. ఎప్పుడైనా బతుకమ్మ మనం పేర్చేటప్పుడు కంపల్సరీగా ఏదైనా పీట కానీ ఇలా స్టూల్ కానీ ఏదైనా పెట్టుకోవాలి కొంచెం హైట్‌ది. అలా పెట్టుకుంటే మనకు కంఫర్ట్‌గా ఉంటుంది. బతుకమ్మకు కింద పెడితే మనకు పువ్వులనేవి కింద లేయర్ అనేది ఊడిపోతాయి కదా! అలా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. మీకు ఖచ్చితంగా తంగేడు పువ్వు అవైలబుల్‌గా ఉంటే తంగేడు పువ్వు యూజ్ చేయండి. బతుకమ్మకు ఖచ్చితంగా పెట్టాల్సిందనమాట. పువ్వు లేకపోయినా కొంచెం ఒక 5, 6 ఆకులన్నా వేయాలన్నమాట. నాకు దొరకలేదు కాబట్టి నేను వేయలేదు కానీ ఖచ్చితంగా ఉంటే మాత్రం వేసుకోండి. చూసారు కదా! ఇలా పొత్తి నింపుతూ పచ్చ గులాబీలైతే పెట్టేస్తున్నాను కదా! దాని మీద లేయర్‌గానైతే గన్నేరు పూలు కొన్ని ఉన్నాయన్నమాట పింక్ కలర్‌వి. గన్నేరు పూలైతే పెడుతున్నా అనమాట. ఇక్కడ చూపించిన విధంగా బతుకమ్మను పేర్చుకుంటూ ప్లేట్‌తో అణిగి నొక్కినట్టుగా పెట్టి ఆ తర్వాత అరచేతులతో చుట్టూ కూడా మనం తిప్పుతూ నొక్కుకోవాలి బతుకమ్మని. మనం ఇలా చేస్తేనే బతుకమ్మ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. లేదంటే షేప్ అవుట్ అయిపోతుందనమాట. బతుకమ్మకు కూడా దిష్టి తగులుతుంది తెలుసా? ఎందుకంటే రంగురంగుల పువ్వులతో మనం బతుకమ్మని చేస్తాం కాబట్టి బతుకమ్మకు కూడా మేమైతే దిష్టి తీస్తామన్నమాట చివరికి. మొత్తం రెడీ చేసిన తర్వాత బతుకమ్మకి దిష్టి తీసిన తర్వాత ఆ తర్వాతని గౌరమ్మని చేసైతే పెడతామన్నమాట. చివరగా లాస్ట్‌కి అగరబత్తీలు ముట్టించుకొని ఆడడానికైతే తీసుకెళ్తామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బతుకమ్మని మొత్తం కూడా ఎక్కడ మునిగిపోకుండా పువ్వులనేవి ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సెట్ చేసుకుంటూ ఉంటేనే మనకు బాగా కుదురుతుందనమాట బతుకమ్మ. మనము ఇష్టం వచ్చినట్టుగా పేరిస్తే మనకు బాగా కుదరదనమాట. బతుకమ్మ పేర్చాలి అంటే కూడా అదొక ఆర్ట్ అనమాట. అందరికీ రాదు కదా! ఏదైనా కూడా అంతే కదా! అయితే 1, 2 సార్లు నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇక్కడ కాడలు చిన్నగా ఉంటాయి గులాబీలకు, చామంతిలకు కాబట్టి మనం ఊకే సెట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పైన లేయర్ వచ్చేసరికి గన్నేరు పూలు పింక్ కలర్‌వి అని చెప్పాను కదా! వాటితోనైతే నేను ఇలా పెట్టేస్తున్నాననమాట. పైన లేయర్ ఇంకిదే. దీనిపైన వైట్ పూలు, రిక్క పూలైతే పెడుతున్నాను. అయితే బతుకమ్మనైతే చాలా రౌండ్‌గా బాగా కుదిరింది మొత్తానికైతే. అయితే మనం బతుకమ్మ చేయడం అయితే మొత్తానికి ఫినిష్ అయిపోతుంది కదా! పైన వచ్చేసరికి మెయిన్ కదా! మనం గౌరమ్మని పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఎలా చేయాలి అన్నది ఇక్కడ చూపిస్తున్నాను. చూసేయండి మరి. మొత్తం కూడా ఇలా పూలన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ పొత్తి నింపుకోవాలన్నమాట. రావి ఆకులతో పొత్తి నింపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే మనకు ఖచ్చితంగా
ఇప్పుడంటే తమలపాకులు పెడుతున్నారు కానీ చిక్కుడు ఆకు ఉంటే కంపల్సరిగా చిక్కుడు ఆకులో మనం గౌరమ్మని పెట్టినట్లయితే మంచి ప్రతిఫలం అయితే ఉంటుందన్నమాట. గౌరమ్మ చిక్కుడాకుల్లో లేదంటే గుమ్మడి పూలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా గుమ్మడి పూలల్లో చిక్కుడాకుల్లోనే పుడుతుందన్నమాట. అందుకోసం అనేసి వాటిని ఎక్కువగా వాడతాము. అయితే మనకు ఇక్కడ హైదరాబాద్లో అవైలబుల్గా ఉండదు కాబట్టి మనకి దొరకని చోట మాత్రం ఖచ్చితంగా తమలపాకుల్లో పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ చూపియడానికైతే ఒక తమలపాకులో పెడుతున్నాను. ఉంటే 2 తమలపాకులు వాడుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇలా తెల్ల పూలన్నీ మిగిలినవి కూడా పెట్టేస్తున్నా అనమాట. మీరు నాకైతే 7 రకాల పూలైతే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఆ 7 రకాల పూలతోనైతే పెట్టేశాను అనమాట. అయితే లిల్లీ పూలలాగా పొడవుగా ఉంటాయి కదా, వాటిని కూడా ఇందులో వైట్ పూల్లో కలిపి అయితే పెట్టేస్తున్నా అనమాట. అవి ఒక 2, 3 ఉన్నాయి. అయితే మనకి ఇన్ని వరుసలు పెట్టాలి, కంపల్సరీగా ఇన్ని రకాల పూలు పెట్టాలి అని ఏముండదు బతుకమ్మకి. అట్లాంటి నియమాలు ఏముండవు. నిష్టగా మనం భక్తితో చేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్రతి ఒక్క తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లకి బతుకమ్మ అంటే చాలా ఇష్టం కదా. పండగ కోసం ఒక 1 ఇయర్ నుండి వెయిట్ చేస్తూ ఉంటాం కదా. అందరూ హ్యాపీగా జరుపుకోవాలి అని అందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొత్తానికైతే బతుకమ్మ చేయడం అయితే అయిపోయింది. మిగిలిన పూలతో చిన్న బతుకమ్మను చేద్దామనేసి పక్కనైతే పెట్టేశానమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా బతుకమ్మను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒక్కటి పేర్చి చూపిస్తున్నాను నేను, మరీ ఎక్కువగా అయితే చూపించట్లేదు అనమాట. ఇంకోటి కూడా చూపించట్లేను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మధ్యలో పొత్తి నింపిన తర్వాత పెద్ద పువ్వులు అనమాట, గులాబీలు ఒక 2 ఆపోజిట్గా, ఒక 2 చామంతిలు ఆపోజిట్గా 4 పూలైతే పైన పెట్టేశాను. మధ్యలో చిన్న హోల్ లాగా ఉండేలాగా పెట్టి అందులో తమలపాకు పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా పసుపు గౌరమ్మని చేసుకోవాలన్నమాట. మా సైడ్ అయితే ఇలా పసుపు గౌరమ్మని 2 కొమ్ముల్లాగా, అంటే గౌరమ్మకి మళ్ళీ పిల్ల గౌరమ్మ అని చెప్పి అయితే 2 కొమ్ముల్లాగానైతే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇలా రెడీ చేసుకుంటాము. అయితే కొందరైతే మామూలుగా ఇక్కడ కోన్ షేప్ వచ్చే విధంగానైతే గౌరమ్మని చేసుకుంటారు. ఎవరి ఆనవాయితీని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసినా కూడా ఒకేలాగా షేప్ వేరే ఉంటుందేమో కానీ భక్తి మాత్రం ఒకటే కదా. మన ఇష్టం వచ్చినట్టుగా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఈ గౌరమ్మని చేయడం రాని వాళ్ళ కోసం అయితే నేను సపరేట్ ఒక వీడియో చేసి పెట్టాను. మనం నోములకు వ్రతాలకు మనం గౌరమ్మని చేసుకుంటాం కదా, అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగానే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పసుపు కొద్దిగానే తీసుకోవాలి. మరీ ఎక్కువగా పసుపు తీసుకొని పెద్ద పెద్దగా గౌరమ్మలను అయితే చేయొద్దు, తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ పసుపు గౌరమ్మని మనం తొక్కుట్లో ఎక్కడ పడేయొద్దు కదా, అందుకోసం అని చెప్పి కొద్దిగా తీసుకొని మనం బతుకమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఈ గౌరమ్మని మనము ముత్తైదువులకు వాయనంగా ఇస్తాం కదా, అంటే తాళిబొట్లకు పెడుతూ ఉంటాం కదా, దానికోసం మాత్రమే వాడతాం కాబట్టి ఎక్కువ చేసి పడేయడం లాంటివి, తొక్కుట్లో వేయడం లాంటివి చేయొద్దు. ఒకవేళ అట్లా పెట్టగా ఇంకొంచెం మిగిలితే మీరు ఎక్కడైతే బతుకమ్మను నిమజ్జనం చేస్తారో అక్కడే ఈ గౌరమ్మని కూడా నిమజ్జనం చేసేస్తే అయిపోతుందన్నమాట. అందరు పెట్టుకోగా మిగిలితే దాన్ని కూడా నిమజ్జనం చేసేస్తే సరిపోతుందన్నమాట. కానీ ఎక్కడ కూడా తొక్కుట్లో పడేయడం లాంటి అపవిత్రమైన పనులు అయితే చేయకూడదన్నమాట. ఇక్కడ తమలపాకులో నేను ఇక్కడ గౌరమ్మను అయితే పెట్టేశాను కదా. అయితే మీకు చివరికి మంచిగా కనిపించే విధంగానైతే ఎలాగన్నది నేను చూపిస్తున్నాను. చూశారు కదా, ఈ విధంగానైతే మొత్తానికి బతుకమ్మని రెడీ చేసుకోవడం అయితే అలవాటు చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను చాలా ఇయర్స్ నుండి అయితే పేరుస్తున్నాను కాబట్టి నాకు అలవాటైపోయింది. మా ఫ్రెండ్ హెల్ప్తో అయితే మేమిద్దరం కలిసి అయితే ఈ బతుకమ్మని అయితే పేర్చామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీకు క్లియర్గా గౌరమ్మ కనిపించాలని చెప్పి నేను ఒక పువ్వు మధ్యలో పెట్టి దానిపైన తమలపాకులు ఇలా చూపిస్తున్నాను, కానీ ఇలా లోపలికైతే పెట్టేసుకోవాలి.